డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ అటవీ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 మాసాలలోనే హామీలను నెరవేర్చడంలో ముందున్నారని చంద్రగిరి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు జనసేన పార్టీ నాయకులు హరికృష్ణ, మురళీరెడ్డి, సాయి, హరి, వీర మహిళ విజయ నిర్మల తదితరులతో కలిసి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలను తమ జనసేనాని పిలుపు మేరకు జరపడంతో ఈ సభలకు ప్రశంసల వర్షం కురిసిందన్నారు. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం పవన్తో సాధ్యమైందన్నారు. వైసీపీ పాలనలో పంచాయతీరాజ్, సర్పంచులు తదితర సంఘాలు సర్వనాశనమయ్యాయన్నారు. తమ రూరల్ ప్రాంతం నుంచి 20 మంది ఎంపీటీసీ సభ్యులు, 20 మంది సర్పంచులు తమ జనసేనలోకి రానున్నారని తెలిపారు. రానున్న సెప్టెంబర్ 2వ తేదీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. గ్రామ సభల్లో పాల్గొని కార్యక్రమాలను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆగస్టు 23వ తారీఖున సగర్వంగా చంద్రగిరి నియోజకవర్గంలో 119 పంచాయతీల్లో వీటన్నిటిని కూడా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. 20 మంది ఎంపీటీసీలు జనసేనలో జాయిన్ అయ్యేదానికి ఇలాంటి నిర్ణయాల వల్ల పార్టీలకు అతీతంగా ఇంత గొప్పగా వస్తున్నారు. దాని అన్నింటి కూడా ముందుకు తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేస్తూ మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మేమందరం కూడా అండదండగా ఉండి ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమాలను కూడా సగర్వంగా సవినయంగా చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా సెప్టెంబర్ 2వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుంది. దీన్ని కూడా మీడియా మిత్రులందరూ కూడా ముందుకు తీసుకెళ్లి క్లీన్ అండ్ గ్రీన్ అనే ప్రోగ్రామ్ని పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ గారు, అదేవిధంగా అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చేస్తున్నారు. దీన్ని కూడా కానీ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంతో మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేసే విధంగా కూడా మీడియా మిత్రులందరూ దీనికి అన్ని సహకరిస్తారని కూడా తెలియజేసుకుంటూ